వెలుగులో కూడా ఇది ఒకటి బీసీలకు సంబంధించిన 42% కోటా చెలో ఢిల్లీ అనేది హైలైట్ కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర సర్కార్ బీసీ సంఘాల పోరుబాట అంటూ జంతర్ మంతర్ వేదికగా రేపు పోరు గర్జన మహాధర్నా. ఢిల్లీకి ప్రత్యేక రైల్లో తరలిన 1500 మంది ప్రతినిధులు బీసీ బిల్లును పార్లమెంట్లో ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలంటూ డిమాండ్. పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్, బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. కేంద్రం ఆమోదించకుంటే ఉద్యమం తప్పదంటున్న జాజుల సీన్. బీసీలకు 42% కోటా కోసం బీసీ సంఘాల నేతలు, మేధావులు ఢిల్లీ బాట పట్టారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రెడీ అయ్యారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులను ఇటీవల అసెంబ్లీ కౌన్సిల్లో ఏకగ్రీవంగా ఆమోదించాయి. వీటిని పార్లమెంట్లో ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర సర్కార్తో పాటు బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్తో బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర 12 బీసీ సంఘాలు బీసీల పోరు గర్జన పేరిట మహాధర్నాను నిర్వహిస్తున్నాయి. ధర్నాల్లో పాల్గొనేందుకు బీసీ సంఘాలు చెందిన సుమారు 1500 మంది ప్రతినిధులు హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైల్లో సోమవారం బయలుదేరారు. వీరికి సంఘీభావంగా ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి మరొక 1500 మంది హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోని బీసీ బిల్లును ఆమోదించాలంటూ కేంద్రాన్ని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బుధవారం జరిగే ధర్నాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం, కొండా సురేఖ, ఎంపీలు, బీసీ ఎమ్మెల్యేలు, పలు పార్టీ సీనియర్ లీడర్లు పాల్గొనే అవకాశం ఉంది. పీసీసీ చీఫ్, బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళ్ళినట్టుగా సమాచారం. సో ఇక్కడ క్లియర్గా తెలుస్తూ ఉంది. హలో బీసీ, చలో ఢిల్లీ. 42% బీసీల రిజర్వేషన్లు సాధించడానికి పార్లమెంటులో ఆమోద ముద్ర వేసుకోవడానికి ఢిల్లీకి పోవాలని చెప్పేసి దక్షిణాదిలో ఉన్నటువంటి దక్షిణ భారత్లో ఉన్నటువంటి రాష్ట్రాలు, దక్షిణ రాష్ట్రాలన్నీ కూడా మొత్తం ఢిల్లీకి పోతూ ఉన్నాయి. కర్ణాటక కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి దక్షిణ భారత్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీ నాయకులంతా, అఖిలపక్ష పార్టీ నాయకులంతా కూడా 42% బీసీల రిజర్వేషన్కు మద్దతు తెలుపుతూ ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కూడా శ్రీనివాస్ గౌడ్, ఇతర మధుసూదనాచారి, ఇతర నాయకులంతా కూడా ఢిల్లీకి పోతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు, బీసీ మంత్రులు, బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ నాయకులంతా కూడా ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంటు మీద జంతర్ మంతర్ దగ్గర ధర్నాకు దిగి రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మద్దతు తెలుపుతూ బీసీల 42%కి సంబంధించి 9వ షెడ్యూల్లో చేరుస్తూ 42% బీసీల విద్య, ఉద్యోగం, లోకల్ బాడీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించే విధంగా ఆమోద ముద్ర వేసుకొని రావడానికి ఢిల్లీకి పోయారు. మరి రేపు అంటే 2వ తారీఖు, 3వ తారీఖు ఈ యొక్క బీసీల గర్జన ఉంటుంది కాబట్టి ఈ 2 రోజుల పాటు గర్జన ఎట్లుంటుంది? ఆమోద ముద్ర వేస్తే ఓకే, లేకపోతే కేంద్రం మీద ఖచ్చితంగా ఒత్తిడి తెస్తాం, కేంద్రం మీద ఒక ఉద్యమాన్ని లేపుతాం, మేము ఆమోద ముద్ర వేసుకొని తెలంగాణకు వస్తామని బీసీ సంఘ నాయకులంతా, మేధావులంతా 12 బీసీ సంఘాలన్నీ కూడా ఢిల్లీకి పోయినాయి. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఢిల్లీకి పోతున్నారు. చూద్దాం లడాయి ఏడు దాకా వస్తుంది. మరి ఆమోద ముద్ర వేస్తుందా వేయదా? బీజేపీ నాయకులు ఏమైనా ఈ 42% బీసీ బిల్లుకు మరి సంఘీభావం తెలుపుతారా లేదా, మద్దతు తెలుపుతారా లేదా తెలియాలి. ఎందుకంటే పార్లమెంట్లో అత్యధికంగా ఉన్నది ఎన్డీఏ కూటమే. మరి ఎన్డీఏ కూటమి ఉన్నప్పుడు బీజేపీ 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి. మరి 8 మంది ఎంపీలు, మరి 2 కేంద్ర మంత్రులు ఈ బీసీ బిల్లుకు పార్లమెంట్లో సానుకూలంగా మరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతారా, మరి వీళ్ళకు మద్దతు తెలుపుతారా లేదా చూడాల్సిన అవసరం ఉంది. చూద్దాం. ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రి అంటుంది బీజేపీ, బీసీ అధ్యక్షుడు అంటుంది బీజేపీ, బీసీలకు ప్రయారిటీ ఇస్తామంటుంది బీజేపీ. కాబట్టి బీసీల మీద అంత చిత్తశుద్ధి ప్రేమ ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈ బీసీ బిల్లుకు మరి మద్దతు తెలిపి ఆమోద ముద్ర వేసుకోవడానికి సహకరిస్తుందా లేదా మనం ముంగల చూడాల్సిన అవసరం ఉన్నది. ఒక్కసారి స్వేచ్ఛలో చూస్తే స్వేచ్ఛలో కూడా ఆల్మోస్ట్ అన్నీ మనకు అవే వార్తలు కనిపిస్తున్నాయి. ఇక జూన్లో స్థానిక ఎన్నికలు మన సత్తా చాటాలంటూ బీఆర్ఎస్ను మళ్ళీ రానివద్దంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసినటువంటి కామెంట్ ఒకటి మనకి హైలైట్ కనిపిస్తుంది. ఎందుకంటే